పేరు ప్రదీప్ కుమార్ అండి. నేను ఉండేది నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్. అరౌండ్ 20 years నుంచి ఉన్నాయి బర్డ్స్. కాకపోతే ఏంటంటే బర్డ్స్లో పావురాలు మొదట్లో పెంచాను. 150+ బర్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత బర్డ్స్లో ఇలాంటి బర్డ్స్ చాలా పెంచుతున్నాను. బడ్జీస్, కాక్టైల్స్, ఆఫ్రికన్ లవర్స్, అందులో మ్యూటేషన్స్ ఉంటాయి. కార్న్యూర్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ వెరైటీస్, ఆఫ్రికన్ గ్రేస్, ఫించెస్, కార్న్యూర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి మనకి ఇది వచ్చేసి మీకు జాండియా కార్న్యూర్స్. ఇవి టేముడ్ బర్డ్స్ అండి, చిన్నపిల్లలుగా. ఇవి మనకి ఏంటంటే మనం 20 days బేబీస్ నుంచి మనం హ్యాండ్ ఫీడ్ చేస్తాము. ఇలా మనిషికి బాగా అలవాటు అవుతాయి. ఇవి మననే తల్లిదండ్రులాగా భావించి మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ వీటికి వచ్చేసి నేను ఫుడ్ రకరకాలుగా ఉంటాయి. బర్డ్స్ వెరైటీస్ని బట్టి మనకు మామూలుగా ఏంటంటే చాలా బర్డ్స్, ఇప్పుడు మనకి ఈ బర్డ్స్ ఉన్నాయి. ఇవి ఇవి మామూలు సన్ఫ్లవర్స్, కుసుమలు, మనకు బార్లీ, ఓట్స్ ఇలాంటివన్నీ కలిపి పెడుతుంటాం. వేరుశనగకాయలు తింటాయి. వాటితో పాటు వచ్చేసి మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇంకా వచ్చేసి మనకు నానబెట్టిన గింజలు పెడుతుంటాము. మన ఈ బజ్జీస్ ఉన్నాయి. బజ్జీస్లో బజ్జీస్ సీడ్ మిక్స్ ఒకటి దొరుకుతుందని మేము ఏంటంటే రకరకాల సీడ్ మిక్సెస్ వాడతాము. వాటికి వచ్చేసి మనకు వీటికి ప్రతి బర్డ్ కూడా దాదాపు మేము ఏంటంటే మెడికేషన్ అనేది వాడతాము. ఈవెన్ మనకి యాంటీబయాటిక్స్, మల్టీవైటమిన్స్ అవన్నీ అవసరాన్ని బట్టి మనకు వాడుతూ ఉంటాము. కన్సల్టెంట్ వెటర్నరీ డాక్టర్ కూడా ఉంటారు. మేము ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉంటాము. ఏమైనా అవసరం ఉంటే ఏమైనా లోకల్ అందుబాటులో లేకపోతే ఏంటంటే ఈవెన్ కేరళ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్, వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుంటాము. వాళ్ళు ఏంటంటే పర్ బర్డ్ లాగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈవెన్ మనకు ఫోన్ ద్వారానే మనకు మెడికేషన్, టెలిమెడిసిన్ లాగా చెప్తూ ఉంటారు. అలా మనం ఏంటంటే ఇబ్బందులు ఉంటే కూడా తీసి వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. 300+ బర్డ్స్ అయితే ఉంటాయి. మనకు వచ్చేసి వీటికి రకరకాల సీడ్స్ మనకు వచ్చేసి మేము ఎక్కువగా ఒంగోలు, మనకు మామూలు ఆగ్రా నుంచి కొన్ని తెప్పిస్తాం, మైసూర్ నుంచి కొన్ని తెప్పిస్తాం. ఒక్కొక్క దగ్గర ఒక వెరైటీ దొరుకుతాయి. ఆ సీడ్స్ అన్ని మేము తీసుకొచ్చి మేము మిక్స్ చేసుకొని పెట్టుకుంటాము. సీడ్స్ కాస్ట్ వెరైటీని బట్టి ఒక 60-70 రూపీస్ నుంచి మొదలయ్యి 200 వరకు ఉంటుంది. 200-300. క్యానరీ సీడ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 250 వరకు వీటికి పెడుతూ ఉంటాము. రోజు ఫ్రూట్స్, వెజిటబుల్స్, నానబెట్టిన గింజలు, ఈవెన్ స్ప్రౌట్స్, క్యారెట్స్, బీట్రూట్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా అందిస్తూ ఉంటాము. ఇంకా వచ్చేసి మనకు మల్టీవైటమిన్స్ మాత్రం ఏంటంటే మాకు ఒక షెడ్యూల్ ప్రకారం, డాక్టర్ గారి షెడ్యూల్ ప్రకారం మేము మల్టీవైటమిన్స్ వాడుతూ ఉంటాము. అవి వచ్చేసి ఏంటంటే మనకు ఎక్కువ మేము వైమరాల్, మల్టీస్టార్ లాంటివి వాడుతుంటాము. ఉన్న బర్డ్స్ కూడా మనం ఏంటంటే అంతరించిపోయే దాకా తీసుకెళ్ళకండి. మనకు వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే దాన్ని తెలిసి మనం ఏ బర్డ్స్ పెంచుకోకూడదు, ఏ బర్డ్స్ పెంచకూడదు, మనం ఏ యానిమల్స్ కూడా పెంచవచ్చు. ఏంటంటే మన ఇండియన్ ఆరిజిన్, మన భారతదేశ మూలాలు ఉన్న ఏ బర్డ్ కూడా పెంచకూడదు. మనం వేరే బర్డ్స్ పెంచుకోవచ్చు, అవి లీగల్ అనమాట. నేను ఈ బర్డ్స్ నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరులో అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళ తోట దగ్గర అలా, మా నాన్నమ్మ వాళ్ళ అలా ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా నాకు వీటి మీద ప్రేమ అనేది మొదలైంది. ఇది నేను పెంచబట్టి కూడా 20 years నుంచి చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్నాను. మొదట్లో పావురాలతో మొదలుపెట్టాను. ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఈవెన్ ఫిషెస్ పెంచుతాను. రకాలుగా ఉన్నాయి బర్డ్స్ అయితే. నాకు వచ్చేసి నాకు వీటితో గడిపితే ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా షెడ్యూల్ నాకు ఉంటుంది. మా అమ్మ నాన్నగారితో మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఇష్టమే. మా అమ్మ నాన్న కూడా మా ఇంట్లో కూడా కొన్ని బర్డ్స్ ఉంటే అక్కడ కూడా పెంచుతూ ఉంటాము. ఇబ్బంది అయితే నాకు ఇంట్లో నుంచి అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా అమ్మ నాన్న చూసుకుంటారు, నా భార్య అందరూ చూస్తారు. ఈ ఫీల్డ్ అనుభవం అంటే ఏంటంటే, అనుభవం అనేది ఫస్ట్ ఏంటంటే మనకు వీటి గురించి బాగా తెలిసి ఉండాలండి. పెంచడం కదా అందరూ ఏంటంటే ఏదో పక్కింటోడు తెచ్చాడు మనం తెచ్చుకున్నామని కాకుండా, సరే వాటి మీద మనకి ఇష్టం అనేది ఉంటే మీరు ఎంత కష్టమైన పడతారు. వాళ్ళు పక్కింటోడు తెచ్చారు, మనం తెచ్చారనుకోండి, వాళ్ళు చేస్తే మనం చేస్తాం. దాని గురించి అవగాహన ఉండాలి, అభిప్రాయం ఉండాలి, ఇష్టం ఉండాలి. అన్నీ తెలుసుకున్న తర్వాత బర్డ్స్ అయినా డాగ్స్ అయినా తీసుకోండి. మీరంటూ వాటి కొరకు మీకు సమయం ఇవ్వాలి. మీరు తప్పనిసరిగా ఇక్కడ పడితే అక్కడ షీట్ వేస్తుంది, అక్కడ పడితే వాటర్ పాడిపోస్తుందని అలా అనుకోకూడదు. ఏదైనా మనం డెడికేట్ అయ్యి ఉండాలి, ఏదైనా చేసేట్లు ఉండాలి, ఒకటి ఇబ్బంది లేకుండా. ప్రతి ఒక్క పేరెంట్ నాకు రెగ్యులర్గా పేరెంట్స్ కొంత టచ్లో ఉంటే, నేను స్కూల్లో టీచర్ కూడా చేశాను. అందరు పిల్లలు ఆన్ స్క్రీన్ టైం అంటున్నారు. ఆన్ స్క్రీన్ టైం అంటే మొబైల్లో వాళ్ళు చూసే టైం ఆన్ స్క్రీన్ టైం అంటే, ఈవెన్ డాక్టర్స్ కూడా ఆన్ స్క్రీన్
టైం తగ్గించుకోవడానికి డాక్టర్స్ పెట్స్ని రెఫర్ చేస్తున్నారు. అంటే పెట్స్కి ఏంటంటే ఈవెన్ ఆ పెట్స్ కూడా ఏంటంటే మనం బీ కేర్ఫుల్. ఏంటంటే ప్రతి ఒక్కదానికి మన బర్డ్స్ ఉన్నాయనుకోండి, వాటి వ్యాక్సినేషన్ వాటికి ఉంటుంది, డాగ్స్ ఉన్నాయి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ వేయాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఏంటంటే కమిట్ అవ్వాలి. వాళ్ళు చెప్పారని కాదు, యాక్చువల్లీ ఏంటంటే మీకు 100% మీ చిల్డ్రన్ అయితే డైవర్ట్ అయిపోతాం మీ పెట్స్ మీదకి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే.